వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల కూల్చివేతలు లేదంటే నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులో కూడా పిటిషన్ వేయటం జరిగింది. దీని మీద కోర్టు కూడా విచారణ చేపట్టింది. సో అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే, కొద్దిసేపటి క్రితమే కడియం, తూర్పుగోదావరి జిల్లా కడియంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పంచాయతీ అధికారులు కూల్చివేసినట్లుగా తెలుస్తుంది. అక్రమంగా ఇక్కడ అనుమతులు లేకుండా నిర్మించారు అనేటువంటి ఆరోపణలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని స్థానిక పంచాయతీ అధికారులు కూల్చివేశారని సమాచారం. దీనికి అడ్డుకున్నటువంటి గిరిజాబాబుని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గిరిజాబాబుని పోలీసులు అరెస్టు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఆయన ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాదని, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రైతుల కోసం నిర్మించినటువంటి రైతు బజార్ అని ఇది, దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అని, ఇది పార్టీ కార్యాలయం అయితే కాదని, ఇది ఒక రైతు బజార్ అని చెప్పి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. కాదు, ఇది పార్టీ కార్యాలయం అని చెప్పి స్థానిక పంచాయతీ అధికారులు వాదిస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఉద్రిక్త పరిస్థితుల మధ్యలో కార్యాలయం అయితే కూల్చివేశారు. గిరిజాబాబుని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇది పరిస్థితి.